ఆయన సజీవమైన రెక్కల చాటున భద్రపరిచిన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. తన రెక్కలతో నన్ను కప్పిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. తన రెక్కలతో నన్ను కప్పిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనం విందామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మరి 2026 సంవత్సరము జనవరి మాసము 4వ పరిశుద్ధ దినమందు ఇదే కాలము మరి హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానము కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 4వ వచనము. ఆమేన్. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము మనం ధ్యానించే వాక్యము ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును అనే మాటను మనము ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మనకు ఆశ్రయము ఆయన రెక్కల కింద ఉందని సెలవిస్తుంది. ఈ పరిశుద్ధ దినమందు నీవు ఆయన రెక్కల కిందకు వచ్చి ఉన్నావా? ఆయన రెక్కల కిందకి నీవు నీ కుటుంబము వచ్చి ఉందా అనే ఒక ఆలోచన మనం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఆయన రెక్కలలో మనకు ఆశ్రయం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంటే మనకు ఇంకా ఆయన రెక్కల కిందకు రావాలనే ఆలోచన రావట్లేదు. నేనే నా సొంత రెక్కలు నేను చాపుకొని నేను విహరించగలుగుతాను, నేను ఎగరగలుగుతాను, లేకపోతే నేను ఆశ్రయం పొందుకోగలుగుతానని మనం ఒక దురుద్దేశముతో ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ నిజమైన ఆశ్రయం ఎక్కడ ఉందంటే ఆయన రెక్కలలో మాత్రమే ఉంది. ఆమేన్. ఒకసారి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధ దినమందు ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. చూడండి, తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. ఏందంట? యేసుక్రీస్తు ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుండి వాగ్దానపు దేశానికి ఎలా నడిపించాడంట? తన రెక్కల
రెక్కల మీద వారందరినీ మోయొచ్చు, వారందరినీ అంట నడిపించి ఉన్నాడంట. ఎక్కడి నుంచి? బానిసత్వము నుండి ఆశీర్వాదం కలిగిన వాగ్దానపు దేశములోకి. హల్లెలూయా. నీవు కూడా నీ జీవితంలో బానిసత్వంలో ఉన్నావేమో, ఇంకా శ్రమలలో ఉన్నావేమో, ఇంకా నువ్వు కష్టాల్లో, దుఃఖంలో, బాధలో ఉన్నావేమో, ఇంకా నీ జీవితము అనేకమైన శ్రమల గుండా వెళ్తుందేమో. అలాంటి పరిస్థితుల్లో నీ జీవితం ఉన్నప్పుడు నీవు నేను ఆయన రెక్కలను ఆశ్రయం చేసుకుంటే, ఆయన రెక్కల మీద మనము మోపబడితే, ఆయన రెక్కలను మనము ఆశ్రయం చేసుకోగలిగితే, ఆయన మనందరినీ ఎడగ నడిపిస్తాడు వాగ్దానపు దేశానికి, ఆశీర్వాదం కలిగిన దేశానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి దేవుడు నిన్ను నన్ను నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు ఇదే కాలము. ఆమేన్. ప్రభువా, నాకు నీ రెక్కల ఆశ్రయమే వద్దు ప్రభువా అంటే ఇంకా నీవు బానిసత్వంలోనే ఉంటావు, ఇంకా నీవు కష్టంలో, శ్రమలో, ఇబ్బందిలో ఉంటావు, ఇంకా నీ జీవితము నలిగిపోతూ, నీ జీవితము ఇంకా భయంకరమైన రోగాలతోనూ, భయంకరమైన సమస్యలతో నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తావు. కాబట్టి పరిశుద్ధ దినమందు నువ్వు ఆయన రెక్కలను ఆశ్రయం చేసుకో, ఆయన రెక్కల కిందికి నిన్ను నీవు కప్పుకో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వాక్యం నేను మీకు చూపిస్తానండి. ఈ వాక్యము మీ జీవితాలని మారుస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. రూతు గ్రంథం 2:12 చూస్తే, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కిందకు సురక్షితముగా ఉన్నట్టు నువ్వు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు? బోయేజు రూతుతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన రెక్కల కిందకు వచ్చావు రూతు, నువ్వు ఆయన రెక్కల కిందకు వచ్చావు కాబట్టి ఆయన నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆయన రెక్కలలో నువ్వు మోపబడితే నువ్వు శ్రమలో నుండి ఆశీర్వాదంలోకి వస్తావు. ఆయన రెక్కల కింద నువ్వు ఆశ్రయం తీసుకుంటే నీకు బహుమానం ఇవ్వబడుతుంది, నీకు ఆశీర్వాదం ఇవ్వబడుతుంది, నీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. కానీ మనకి ఇష్టం ఉండదు. ఎందుకు? ఆయన రెక్కల కిందకు రావాలంటే మన మనసు ఒప్పుకోదు కదా. అందుకనే మనం ఆశీర్వాదం కోల్పోతున్నాం. చాలా మంది ఏమంటారంటే, నన్ను ఆశీర్వదించాలి దేవుడు అంటాడు, కానీ నువ్వు ఆయన రెక్కలను ఆశ్రయిస్తున్నావా? నీకు బహుమానం కావాలంటావు, మన ఆయన రెక్కల కిందకు నువ్వు వస్తున్నావా? రావు. కానీ నీకేం కావాలి? ఆశీర్వాదం కావాలి. కానీ వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి. ఆయన రెక్కల కిందకు వచ్చిన రూతు జీవితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం కూడా ఎలాంటి బహుమానం తెలుసా? సంపూర్ణమైన బహుమానం అంట. ఆమె ఎలాంటి బహుమానం చూడండి, సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడంటే దేవుడు. ఆమెకి ఇచ్చిన బహుమానం ఎలాంటిదో తెలుసా? యేసు క్రీస్తు జననం అంటారు, ఆయన జననము విధానం ఎట్లనగానే దాంట్లో ఆయన పేరు రాయబడింది. హల్లెలూయా. ఆ జీనాలజీలో, ఆ వంశములో ఆమె పేరు కూడా రాయబడిందండి. హల్లెలూయా. అంతగా ఆమెకు బహుమానం ఇచ్చాడు. మోయాబు దేశాన్ని విడిచిపెట్టాడు, ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. ఇజ్రాయెల్ దేవుడే నా దేవుడు అనుకుంది, ఆయన రెక్కల కిందకి ఆశ్రయం ఇచ్చింది. కాబట్టి దేవుడు ఆమెకి సంపూర్ణమైన బహుమానం కలుగచేశాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, 61:4 యుగ యుగములు నేను గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఆమేన్. ఎంత గొప్ప మాట అండి. యుగ యుగములు నీ గుడారములో నివసిస్తాను, నీ రెక్కల చాటున నేను దాగుకుంటాను. ఆయన రెక్కలలో మనం దాగబడితే ఎవడికి దొరకం. మనం ఎంత వెతికినా దొరకం, ఎంత ప్రయత్నించినా దొరకం. ఒకసారి ఆయన రెక్కల్లో పోయి నువ్వు దాక్కో. ఎవడైనా నిన్ను పట్టుకుంటాడేమో చూద్దాం, ఎవడైనా నిన్ను తాకుతాడేమో చూద్దాం, ఎవడైనా నిన్ను ముట్టుకుంటాడేమో చూద్దాం, ఎవడైనా నీకు హాని కల్పిస్తాడేమో చూద్దాం. ఎవడి వల్ల కాదండి అది, ఎవడి వల్ల కాదు. ఆయన రెక్కలలో నువ్వు దాక్కోవాలి, ఆయన గుడారములలో నివసించాలి. ఆయన రెక్కలనే గుడారంలో నివసిస్తే ఏ శత్రువు నిన్ను కనుక్కోలేడు. అంతే, ఏ శత్రువు నిన్ను కనుక్కోలేడు. ఇంకో మాట అంటున్నాడు చివరిగా, నీవు నాకు సహాయకుడై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు చేర్చి ఉత్సాహధ్వని చేస్తాను. ఏం చేస్తాడంట? ఆయన తాక్కోవటమే కాదు, ఆ రెక్కలలో ఉత్సాహధ్వని చేస్తున్నాడు. అంటే ఇక నన్ను ఎవరు ముట్టుకోరు, ఇంకెవరు నన్ను తాకరని ఉల్లాసధ్వని, ఉత్సాహధ్వని, ఉజ్జీవధ్వని.
ఆయన చేస్తున్నాడంట. హల్లెలూయా. అంటే ఆయనకి ఎంత సంతోషం ఉందో చూడండి. నన్ను ముట్టుకునేవాడు లేడు, నాకు కావాల్సిన కాపుదల ఉంది, నాకు కావాల్సిన క్షేమం ఉంది, నాకు కావాల్సిన భద్రత ఉంది, నాకు కావాల్సిన నెమ్మది ఉంది, సమాధానం ఉంది అని చెప్పి ఆయన ఎంతగానో ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినమందు నువ్వు ఉత్సాహధ్వని చేస్తున్నావా? ఆయన గుడారములో వచ్చి ఆయన రెక్కలు నువ్వు దాగుకుంటున్నావా? ఆయన గుడారాల్లోకి వచ్చి నువ్వు ఆయన ఉత్సాహధ్వని చేస్తున్నావా? ఈ పరిశుద్ధ దినమందు నిన్ను నువ్వు ప్రశ్న వేసుకో. ఆయన అంటున్నాడు, నువ్వు శ్రమలో ఉంటే నిన్ను ఆశీర్వాదం వైపు నేను మోసుకెళ్ళగలిగిన వాడను. నువ్వు అనారోగ్యంతో ఉంటే రోగం వైపు నేను మోసుకెళ్ళగలిగిన వాడను. నువ్వు కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో ఉంటే నేను సంతోషము, ఆనందం వైపు తీసుకెళ్ళిన వాడను. నా రెక్కలలో నీకు సంపూర్ణమైన బహుమానం నేను ఇయ్యగలిగిన వాడను అంటున్నాడు. నా రెక్కలలో నీకు క్షేమం ఉంది, నా రెక్కలలో నువ్వు దాక్కుంటే నీకు భద్రత ఉంది, నా రెక్కలలో నువ్వు దాక్కుంటే నీకు నెమ్మది ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉంది అంటున్నాడు. ఇప్పుడు నువ్వు రెక్కల్లో దాక్కుంటావా, దాక్కోవా? ఆయన రెక్కలను ఆశ్రయిస్తావా, ఆశ్రయించవా? ఆయన రెక్కలు నువ్వు ఇష్టపడతావా, ఇష్టపడవా? ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలన్నీ అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటన్నిటిని కప్పుకొని వాటిని ఏ విధంగా అయితే భద్రపరుస్తుందో వాటికన్నా శ్రేష్టమైన ఆయన బాహువు రెక్కలు చాపి నిన్ను నన్ను ఆయన చేరతీర్చుకోవాలనుకుంటున్నాడు, కౌలించుకోవాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను నన్ను హత్తుకోవాలనుకుంటున్నాడు. నిన్ను నన్ను ఆయన ఏమంటారు, ప్రేమతో దరి చేర్చుకోవాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని కుమార్తె, ప్రియమైన దేవుని కుమారుడా, కాబట్టి ఆలస్యం చేయకు. పరిగెత్తుకుంటూ వచ్చాయి ఆయన రెక్కల్లోకి, ఆయన కౌగిల్లోకి వచ్చాయి, ఆయన హస్తాల్లోకి వచ్చాయి. ఆయన నీకు కావలసిన క్షేమం ఇస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాసంలో చివరి పరిశుద్ధ దినమందు నువ్వు మాట్లాడిన లేఖనాలను బట్టి వందనాలు, సత్యమును బట్టి వందనాలు. అవును ప్రభా, నీ రెక్కల మీద మమ్మల్ని మోసుకొని మమ్మల్ని నడిపించేవాడు, మమ్మల్ని మోసుకొని మమ్మల్ని దాటింప చేసేవాడు, మమ్మల్ని మోసుకొని ప్రభా మమ్మల్ని తండ్రి సరి అయిన గమ్యానికి, సరి అయిన చోటుకు చేర్చేవాడు ప్రభా. అది గ్రహించిన వారమై నీ రెక్కల మీద మేము వాలటానికి, నీ రెక్కల మీద ఆనుకోవటానికి, ఆధారపడటానికి మాకు నేర్పించండి. నీ రెక్కలలో మాకు భద్రత ఉంది, నీ రెక్కలలో మాకు సంపూర్ణమైన బహుమానం ఉంది, సంపూర్ణమైన ఆశీర్వాదం ఉంది, సంపూర్ణమైన క్షేమము, భద్రత, కాపుదల, కావాల్సిన నెమ్మది, సమాధానము, శాంతి సమస్తమును నీ రెక్కల్లో ఉన్నాయి ప్రభువా. నీ రెక్కలను ఆశ్రయించటం మాకు నేర్పించండి. నీ రెక్కలలో దాగి ఉండటం మాకు నేర్పించు. ఆ రెక్కలలో ఉన్న సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆశీర్వాదాలు పొందుకొని కేరింతలు వేస్తూ ఉల్లాసముతో, ఉత్సాహముతో నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి మాడిల కృప చూపించండి. మీరు మహిమ పొందండి. ఈ వాక్యం వింటున్న వారిలో గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన కలిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.